హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఆసియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. టెక్స్టైల్ రంగం తెలంగాణకు జీవనోపాధి మరియు సంప్రదాయం. వేలాది కుటుంబాల భవిష్యత్తుతో అనుసంధానమై ఉంది. మంత్రి తుమ్మల టెక్స్టైల్స్ రంగం మహిళలు, యువత, గ్రామీణ కుటుంబాలకు విస్తృత ఉపాధి అవకాశాలు అందిస్తోంది. ఇది కేవలం వస్త్రాల గురించి కాదు, ఎన్నో వేల కుటుంబాల భవిష్యత్తు గురించి. మంత్రి తుమ్మల స్టాళ్లలో కనిపించిన వినూత్న ఉత్సాహం ఎంతో ఆకట్టుకున్నాయి. టెక్స్టైల్ రంగం తెలంగాణకు జీవనోపాధి, సంప్రదాయం. మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ విజన్ 2047తో ముందుకు సాగుతోంది. మంత్రి తుమ్మల సంప్రదాయం, ఆధునికత మన టెక్స్టైల్ విజన్. హ్యాండ్లూమ్ నుంచి గ్లోబల్ టెక్స్టైల్ వరకు తెలంగాణ సిద్ధం. మంత్రి తుమ్మల ఇది ఒక శుభసూచకంగా భావిస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వంతో పాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి నాయకత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి, ఇది భారతదేశానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ. వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ. పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరలు నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నేతన్నల యొక్క సంక్షేమంతో పాటు వారి యొక్క బీమా, అదేవిధంగా భరోసా, అదేవిధంగా పొదుపుకి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరిస్తూనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లోన్ వేవర్ కూడా చేసి నేతన్నని గుండె ధైర్యంతో, భరోసాతోటి నిలబడి చేతి నిండా పని కల్పించి